హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. మనతో పాటు ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. వియత్నాం అండ్ కాంబోడియా ప్యాకేజ్ గురించి మనం తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వియత్నాం కాంబోడియా టూర్ అంటున్నారు. ఎన్ని డేస్ ఉంటుంది ప్యాకేజ్? 9 days ప్యాకేజ్ అండి. 9 days లో ఏమేమి కవర్ చేస్తారు? 2 కంట్రీలు కాంబోడియా అండ్ వియత్నాం 2 కవర్ చేస్తాం. నన్ను అడిగితే బెస్ట్ ప్యాకేజ్ అండి కాంబోడియా అండ్ వియత్నాం. అంటే 2 కంట్రీస్లో కూడా 9 days ఉంటాము. కాంబోడియా అనేప్పటికంటే కాంబోడియా మనం 2 nights ఉంటాం. కాంబోడియా మెయిన్ అట్రాక్షన్ మనకి సియామ్ రీప్ అనే ఏరియాలో మనకి అంకోర్ వాట్ టెంపుల్ అని ఉందండి. అంకోర్ వాట్ టెంపుల్ బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. ఆల్మోస్ట్ 50 hectares ఉంటుందంట టెంపుల్ అది. సో అది అసలు మానవ మాత్రుడు కట్టలేరు అనే అనుభవించే టెంపుల్ అనమాట. అది అంత పెద్ద టెంపుల్. అసలు ఎట్లా కట్టారో కూడా ఎవరికీ తెలియదు, అంత బాగుంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఆ రాళ్ళు, తర్వాత ఆ శిల్పాలు, ఆ గోడల మీద మనకి క్షీరసాగర మదనం చెక్కు ఉంటుంది. దానవులు, తర్వాత దేవతల ఒకవైపు విష్ణుమూర్తి, మందర పర్వతం, ఇవన్నీ కూడా చక్కగా అద్భుతంగా చెక్కు ఉంటుంది దాని మీద. చూసుకుంటాం మనం. 1 day పడుతుంది వెళ్ళటానికి, ప్లస్ అక్కడ 2 nights ఉంటాం అనమాట. సో చుట్టుపక్కల ఇంకా లోకల్ కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, దాన్ని చూసుకొని 2 nights కాంబోడియాలో ఉంటాం. అక్కడి నుంచి బయలుదేరి మనం హోచిమిన్ సిటీ అని వస్తాం. వియత్నాంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ హోచిమిన్ సిటీ. హోచిమిన్ సిటీ వచ్చాడు మనకి హిస్టరీకి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద అట్రాక్షన్స్ అన్ని అక్కడే ఉన్నాయి. అంటే హిస్టరీ ఇన్ ద సెన్స్ మనకి వియత్నమీస్కి అమెరికన్స్కి వార్ జరిగింది. వార్ జరిగినప్పుడు అమెరికన్స్ వియత్నమీస్ని ఓడించలేకపోయారు బికాస్ ఆఫ్ ద గెరిల్లా వార్. అంటే వాళ్ళు ఏం చేశారంటే వియత్నమీసు అండర్ గ్రౌండ్లో ఆల్మోస్ట్ ఒక 100 kilometers టన్నెల్స్ తవ్వారు అండర్ గ్రౌండ్లో. సో వాళ్ళు ఎక్కడి నుంచి ఏ విధంగా వార్ చేస్తారనేది అమెరికన్స్కి అర్థమయ్యేది కాదు. వాళ్ళు అర్థమయ్యి వచ్చేటప్పుడు సో మెనీ ట్రాప్స్ ఉంటాయి, అలా పడి చనిపోయేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా కూడా వాటికి సంబంధించిన గుర్తులు అట్లానే ఉంచారు. తర్వాత లైవ్ అమ్యునేషన్ ఉంది అక్కడ. కావాలంటే ఆ గన్స్ కూడా మీరు పేమెంట్ చేసుకొని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అవి అక్కడ మనకి హోచిమిన్ ఉంది. ప్లస్ అక్కడ మ్యూజియం ఉంది. ఈ వార్ జరిగినటువంటి ఎట్లా జరిగింది, ఏంటి, ఎట్లా వాళ్ళు దీన్ని ఫేస్ చేశారు, ఇవన్నీకి సంబంధించి. తర్వాత మెకాంగ్ డెల్టా అని ఉంది. అంటే మనకి కృష్ణా గోదావరి డెల్టాలో లాంగెస్ట్ రివర్ అనమాట అది. సో ఆ డెల్టాలో కూడా మనం బోట్లో వెళ్తాం. బోట్లో వెళ్ళి అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం హోచిమిన్లో. అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్లో మనం దనంగ్ అనే ఏరియాకి వస్తాం. సో మనకి ఇప్పుడు వియత్నాము ఉంది అంటే ఒక సింబల్, రెగ్యులర్ సింబల్ కనపడతా ఉంటుంది. ఏంటంటే 2 hands ఒక బ్రిడ్జ్ని పట్టుకొని ఉంటుంది. అది ఉంది దనంగ్లో. దాన్ని బనా హిల్స్ అంటారు, గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. సో అది బనా హిల్స్లో, అది మనం అక్కడ విజిట్ చేస్తాం. ప్లస్ దనంగ్ కూడా కోస్టల్ ఏరియా. సో అక్కడికి సంబంధించిన లోకల్ మనకి సిటీ టూర్ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్లో బయలుదేరి మనం హనాయ్ వస్తాం. హనాయ్ వచ్చేటప్పటికి నార్థన్ పార్ట్ ఆఫ్ ద వియత్నాం అది. సో అక్కడ మనకి హాలాంగ్ బే అని ఉంది. మనకి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ హాలాంగ్ బే. సో హాలాంగ్ బేలో మనం డే టూర్ వెళ్ళేసేసి చక్కగా దాంట్లో స్విమ్మింగ్, తర్వాత ఆ బోట్ వెళ్తూ ఉంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం అన్నీ కూడా లైమ్ స్టోన్ హిల్స్ అనమాట అన్నీ. సో వాటి మధ్యలోంచి బోట్ వెళ్ళి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకొని హనాయ్లో సిటీ టూర్ ఉంది. హనాయ్ సిటీ టూర్లో మనకి ఎవరైతే హోచిమిన్ అని ఇందాక అనుకున్నాం కదా, వాళ్ళ మనకి గాంధీ గారి జాతిపిత ఎట్లయితే ఆయన హోచిమిన్, ఆయన వాళ్ళకి అంత ఇంపార్టెంట్ అనమాట. ఆయన సమాధి ఉంది అక్కడ. సో అది కూడా మనం విజిట్ చేస్తాం. ఇవన్నీ మొత్తం 8 nights 9 days ఈ 4 cities కవర్ చేసుకొని వస్తాం. ప్లస్ ఈ ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ 1,50,000 రూపాయలు మాత్రమే. 1,50,000. దీంట్లో ఏంటంటే మనకి ఫ్లైట్స్ ఇక్కడ నుంచి మనకి సియామ్ రీప్కి ఫ్లైట్, అక్కడి నుంచి హోచిమిన్కి ఫ్లైట్, హోచిమిన్ నుంచి దనంగ్కి ఫ్లైట్, దనంగ్ నుంచి హనాయ్కి ఫ్లైట్, హనాయ్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఫ్లైట్. ఆల్మోస్ట్ 5 flights ఇంక్లూడ్ అయ్యింది దాంట్లో ఆ ప్యాకేజ్లోనే. 8 nights 9 days ప్యాకేజ్ ఇది. ఓన్లీ 1,50,000 రూపాయలు ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. సో మరి ఇంత మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు నిజంగానే మీరు అన్నట్టు రాబుద్ది కాదు. కొంతమంది కస్టమైజ్ చేసుకొని హ్యాపీగా ఓన్లీ ఫ్యామిలీతో ప్రశాంతంగా వెళ్దాం, ఒక 1 week అలా ఉండేసి వద్దాం అంటే కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఒకటే ఏంటంటే మనకి కస్టమైజేషన్లో ఏమవుతుందంటే మనం అన్ని ప్యాకేజెస్ చేసి ఇక్కడ నుంచి ఒక ఫాలో అప్ చేస్తూ ఉంటాం. అదే గ్రూప్ ప్యాకేజ్ ఏమవుతుందంటే ఒక టూర్ మేనేజర్ వస్తారు. టూర్ మేనేజర్ వచ్చేసి అన్నీ కూడా చక్కగా దగ్గరుండి తీసుకెళ్ళి చూపించుకొని వస్తారు. అందువల్ల ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్. ప్లస్ అక్కడ లోకల్ గైడ్ ఉంటారు. లోకల్ గైడ్ కూడా మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ప్లస్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి మనకి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్లస్ బ్యాంగ్లో కలిపి 12 బ్రాంచెస్ ఉన్నాయండి. ఈ 12 బ్రాంచెస్లో మంచి ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఈ ప్యాకేజ్ గురించి ప్రతి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై ఏ డేట్స్ చక్కగా క్లారిఫై చేసుకోవచ్చు. అన్ని ప్యాకేజ్ కలిపి ఓన్లీ 1,50,000 రూపాయలు మాత్రమే ఈ కంప్లీట్ ప్యాకేజ్ వస్తుందండి. ఓకే, జస్ట్ 1 month ముందు మిమ్మల్ని అప్రోచ్ అయితే సరిపోతుందండి. చెప్పే ఫిక్స్డ్ డిపార్చర్ డేట్స్ ఉంటాయి. వాళ్ళ కోరుకున్న మంత్లో వాళ్ళు చక్కగా ట్రావెల్ చేసి రావచ్చు. ఈ సమ్మర్లో హ్యాపీగా వెళ్ళి రావాలి, అలా ఒక 10 days చక్కగా ఈ ప్లేసెస్, ఈ హడావిడి బిజినెస్ వర్క్స్ నుంచి కొంచెం పక్క జరిగి హ్యాపీగా టూర్ని ఎంజాయ్ చేసి రావాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మంచి ప్యాకేజెస్ అందిస్తున్నారు అండ్ సేఫ్గా తీసుకెళ్ళి తీసుకొస్తారు కూడా. అవునండి, రైట్. ఈ ప్యాకేజ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా సమ్మర్లో మంచి ప్యాకేజెస్లో వెళ్ళాలి అనుకుంటే కనుక చెప్పారు కదా 1 month బిఫోరే మనము ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి ముందే కాల్ చేయండి, బుక్ చేసుకోండి.